సో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు మామ. ట్రాఫిక్ అయితే పిచ్చ ట్రాఫిక్. ఒక పక్క ఎండ వస్తుంది, ఒక పక్క ఏమో మబ్బేస్తుంది. ఏంటి మన పరిస్థితి? సో మామ ఇదంట పట్టుకెళ్ళాలంట, ఇవ్వాలంట. 26 ఏం కాదు, 40 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. అయ్యో బాబోయ్, ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియట్లేదు మామ. ఇప్పుడు ఏరియా అక్కడ కూడా తెలియదు నాకు. అది ఫస్ట్ టైం మామ నాకు ఒక 40 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఏంటి మామ, వర్షం వచ్చేస్తుంది. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. అయ్యయ్యయ్యా, ఇక్కడ దాకా వచ్చాక వర్షం పడుతుంది. రేజ్ అయిపోయింది, చుట్టూ కూడా లేదు. 40 కిలోమీటర్ల నుంచి వచ్చాం కదా చిన్న ఇది పట్టుకుని. సో ఏమైందంటే ఇక్కడ దాకా వచ్చా కస్టమర్ ఫోన్ ఎత్తట్లేదు. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ నేనైతే ఓలా ఊబర్ రెండు ఆన్లైన్ చేశాను. ఫస్ట్ రైడ్ కూడా పడుతుంది, కస్టమర్ పికప్ చేసుకున్నాను. అందులో డ్రాప్ అయితే 15 కిలోమీటర్స్ ఎంత అనుకుంటా, మేబీ అంతే. 14 చెప్తున్నారు, 15 కిలోమీటర్స్ డ్రాప్. అండ్ 100 చేంజ్ అంతా చూపించింది. పికప్ కూడా ఎంత 3 కిలోమీటర్స్ నుంచి వచ్చా, అంతే. 3 కిలోమీటర్స్ నుంచి పికప్ చేసుకోవడానికి వచ్చి 15 కిలోమీటర్గా డ్రాప్. అండ్ ఈరోజు కొంచెం మబ్బేసింది, వర్షం పడకుండా ఉంటే చాలు మనకి. నాకు తెలిసి 41 మినిట్స్ చెబుతుంది ఇది, గచ్చిబౌలి అటు సైడ్ అనుకుంటా మేబీ. ట్రాఫిక్ అయితే మామూలు లేదు మామ, మొత్తం మోగించేసింది మాకు ఇప్పుడు దాకా. పంపలంట యాక్సెప్ట్ ఇంకా 107 అన్న. 7 ఆన్లైన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. సో ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. రైడ్ పడ్డది కానీ అది యాక్సెప్ట్ అవ్వాలి. యాక్సెప్ట్ అయితే బాగుంది. ఈ బ్లూ కలర్ అయ్యేంత వరకు కరెక్ట్ క్యాష్ అవ్వట్లేదు. ఇది ఫస్ట్ రైడ్ మనం చాలా సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసాం. సో మనకి రైడ్ అయితే పడ్డా. ఓటీపీ అండి 3733. యా, ఓకేనండి. ఓకేనా? సో డ్రాప్ అయితే 12 కిలోమీటర్స్ ఉన్నాం. సో వెళ్ళి డ్రాప్ చేద్దాం. సో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు మామ. ట్రాఫిక్ అయితే పిచ్చ ట్రాఫిక్. ఒక పక్క ఎండ వస్తుంది, ఒక పక్క ఏమో మబ్బేస్తుంది. ఏంటి మన పరిస్థితి? అది ట్రాఫిక్కి సగం లేట్ అయిపోతుంది మామ. రైలు కూడా ఏమైనా 2 రైలు పడ్డాయి అంతే. ఇది 2వ రైలు. సో మామ అలా అయితే డ్రాప్ చేస్తాను. అండ్ మనకు ఒక పెద్ద రైడ్ పడుతుంది. సో పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. అది తెలిసి మేబీ ఒక 28 కిలోమీటర్స్ అంతా చూపించింది డ్రాప్. ఓన్లీ ఫర్ డ్రాప్. పికప్ 2 కిలోమీటర్స్ వెళ్ళి పికప్ చేసుకున్నాను. 28 కిలోమీటర్స్ అంతా ఎక్కడ కూడా సరిగ్గా చూడాలి, యాక్సెప్ట్ చేస్తున్నాను. సో మామ ఇదంట పట్టుకెళ్ళాలంట, ఇవ్వాలంట. 26 ఏం కాదు, 40 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. అయ్యో బాబోయ్, ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియట్లేదు మామ. ఇప్పుడు ఏరియా అక్కడ కూడా తెలియదు నాకు. అది అమ్మ బాబోయ్, 40 కిలోమీటర్సే. ఫస్ట్ టైం మామ నాకు ఒక 40 కిలోమీటర్స్ వచ్చింది. కానీ పేమెంట్ మాత్రం 250 224 ఎంతో చూపించింది. దాంట్లో ఏమో చూపించడం మాత్రం తక్కువే చూపించింది. అమ్మా 40 అంటే ఎక్కడికి వెళ్తామో. హైలైట్ అంటే ఏంటి మామ, వర్షం వచ్చేస్తుంది. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. అయ్యయ్యయ్యా, ఇక్కడ దాకా వచ్చాక వర్షం పడుతుంది. రేజ్ అయిపోయింది, చుట్టూ కూడా లేదు.
సో మామ 40 కిలోమీటర్ల నుంచి వచ్చాం కదా చిన్న ఇది పట్టుకుని. సో ఏమైందంటే ఇక్కడ దాకా వచ్చా కస్టమర్ ఫోన్ ఎత్తట్లేదు. సో అదృష్టశాత్తు మనకి లక్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చినప్పుడే ఆయన నెంబర్ తీసుకున్నాను నేను. సో మనకి ఎవరు ఇచ్చారో వాళ్ళ నెంబర్ తీసుకున్నాను. వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను వాళ్ళు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లేదు అన్నారు. నార్మల్ చేశాను, నార్మల్ కూడా ఎత్తట్లేదు అన్న అంటే వాట్సాప్లో చేయండి అన్నారు. వాట్సాప్లో కూడా చేశాను, ఆయన ఎత్తట్లేదు ఫోన్. మనకేమో దారిలో వర్షం, మళ్ళీ అన్ని దేవుళ్ళకి ఇక్కడ దాకా వచ్చినా మళ్ళీ ఇది ఈ రైడ్ ఏదో గమ్మున అయిపోతే గమ్మున వెళ్దామని వెళ్ళేటప్పుడు రైడ్లు వేసుకుంటే అలా వెళ్ళిపోదాం. ఫోన్ కూడా ఛార్జింగ్ లేదని నేను అనుకుంటే ఉందమ్మా పరిస్థితి. చూద్దాం ఎంతసేపు చేస్తారు. నేను ఆల్రెడీ వాట్సాప్లో కూడా ఫోన్ చేశానండి. సో నేను వాట్సాప్ పేమెంట్ ఇంకా 164 బై 164 164 ఓకే థ్యాంక్ యూ. సో గాయ్స్ అది మ్యాటరు, ఇది కూడా అయిపోయింది. సో ఇవాళ ఎన్నికస్ అంటే ఎంత అంటే మామ, సో నేను ఆ లాంగ్ రైడ్తో పెద్ద రైడ్తో కలిపాను. మొత్తం ఇవాళ ఎంత 722 రూపీస్ అయింది. ఇన్సెంటివ్స్ ఎవరన్నా ఉన్నాయా? ఇన్సెంటివ్స్ ఏముండదు అనుకుంటున్నాను. సో వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోతే యూ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బాయ్ బాయ్.